ఒకప్పుడు కొండల మధ్యలో ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లియో అనే సింహం నివసించేది. లియో తన కుటుంబంలో అతిపెద్ద లేదా వేగవంతమైన సింహం కాదు, కానీ అతడు ధైర్యవంతుడు మరియు దయగలవాడు. ఆ ఊరిలో అకస్మాత్తుగా ఉరుములు మరియు గాలులతో కూడిన తుఫాను వచ్చింది. అది చూసిన జంతువులు భయపడి పరిగెత్తడం ప్రారంభించాయి. అక్కడే ఉన్న లియో గ్రామ సమీపంలో ఉన్న నది పొంగి గ్రామాన్ని ముంచెత్తే అవకాశం ఉందని గ్రహించింది. గ్రామంలోని జంతువులన్నీ ఆ తుఫానుకు భయపడి ఆశ్రయం కోసం పరుగులు తీశాయి. కానీ లియో ఆగిపోయాడు, ఎందుకంటే అతను నీటిలో చిక్కుకున్న రూబీ అనే కుందేలు ప్రాణాపాయంలో ఉన్నట్టు గమనించాడు. వెంటనే రూబీకి సహాయం చేయాలని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నదివైపు పరిగెత్తాడు. తుఫాను ఎంత పెద్దదో లేదా నీరు ఎంత ప్రమాదకరమో అతనికి ఆలోచన రాలేదు. లియో తన శక్తినంతా ఉపయోగించి రూబీని చేరుకున్నాడు. రూబీని మెల్లగా ఎత్తుకుని వరద నీటికి దూరంగా ఉన్న సురక్షితమైన ప్రదేశానికి చేర్చాడు. తీవ్ర తుఫాను తీరిపోగా గ్రామం మళ్ళీ సురక్షితమైంది. అక్కడే ఉన్న జంతువులన్నీ లియో యొక్క సాహసాన్ని అభినందించాయి. ఆ సంఘటన తర్వాత గ్రామస్తులు దయ మరియు నైతికతతో ప్రవర్తించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నిజమైన బలం మంచి స్వభావం నుండి వస్తుంది. అది ఎల్లప్పుడూ శక్తివంతమైనదిగా లేదా వేగవంతమైనదిగా ఉండడం గురించి కాదు. కష్టమైన పరిస్థితిలో మన ఆలోచన విధానం మరియు మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. ద బ్రేవ్ లియో అనే కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఇతరులకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ స్టోరీ బజ్ని సబ్స్క్రైబ్ చేయండి.